నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సరిపోదా శనివారం మూవీ నుండి మరో టీజర్ను రిలీజ్ చేశారు. ఈరోజు అనగా శనివారం రోజున తమిళ విలక్షణ నటుడు ఎస్జే సూర్య బర్త్డే కావడంతో ఆయనకు సంబంధించి విష్ చేస్తూ ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఎస్జే సూర్య విలన్ క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్. ఆగస్టు 29న ఈ సినిమా రిలీజ్ కాబట్టి ప్రమోషన్స్ చాలా జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్, సాంగ్స్, టీజర్స్ ఇవన్నీ కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఇది టీజర్ కాదు అంటూ వదిలిన వీడియో ఆకట్టుకుంటుంది. ఈ టీజర్లో ఎస్జే సూర్య క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారంటే ప్రత్యేకంగా ఆయన క్యారెక్టర్ ఈ సినిమాలో ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పురాణాల్లో నరకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు ప్రజలను చాలా ఇబ్బంది పెట్టేవాడు. అందుకే శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అంటూ నేచురల్ స్టార్ నాని హిందీలో చెప్పే వాయిస్తో టీజర్ స్టార్ట్ అయింది. ఒక రావణాసురుడిగా ప్రజలను హింసించే క్రూరమైన రాక్షసుడిగా పోలీస్ క్యారెక్టర్లో ఎస్జే సూర్యని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక అతన్ని ఎదుర్కోవడానికి శ్రీకృష్ణుడు అంటే హీరో నాని సత్యభామతో అంటే హీరోయిన్ ప్రియామోహన్తో కలిసి వస్తాడు. ఆ చిన్న ఎలివేషన్ 1 మినిట్ టీజర్లో చూపించారు. ఈ టీజర్ చూశాక సినిమా స్టోరీ పైన ఒక క్లారిటీ వచ్చేసింది. అదేంటంటే సమాజంలో బలహీనులపై రాక్షసుల్లాంటి మనుషులు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నప్పుడు వారిని ఎదుర్కోవడానికి ఒక శక్తివంతమైన మనిషి పుట్టుకొస్తాడు అనేదే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తుంది. ఇది సినిమాలో నాని అండ్ విలన్ ఎస్జే సూర్యాల మధ్య మంచి వార్ సూచిస్తుంది. ఇక టీజర్ చివరిలో హ్యాపీ బర్త్డే సార్ అంటూ నాని ఒక డైలాగ్ చెప్తాడు. దాంతో టీజర్ ముగుస్తుంది. మొత్తానికి ఈ టీజర్లో అటు హీరోని ఇటు విలన్ని బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్జే సూర్యని అయితే జాలి దయాలని ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చూపించారు. మొత్తానికి ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ ఇయర్ ఆగస్ట్ 29న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. సో అది ఫ్రెండ్స్ మ్యాటర్. ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ ప్లీజ్.